నెల్లిమర్లలో లోకమాధవి 899 ఓట్ల ఆధిక్యంలో ఉందండి. ఇక నెంబర్ గురించి కనుక పర్టికులర్ చెప్పాలంటే బాపట్ల పార్లమెంట్ ఇప్పుడే మీరు ఆధిక్యంలో ఉందని చెప్పారు. అక్కడ 5657 ఓట్లతో ఆధిక్యంలో. మొత్తానికి పవన్ కళ్యాణ్ మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి, పవన్ కళ్యాణ్ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 8500 ఆధిక్యతలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి 8500 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతూ ఉన్నారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి 3400 ఓట్ల ఆధిక్యతలో కొనసాగుతూ ఉన్నారు. ఎవరైతే పవన్ కళ్యాణ్ పేరు మార్చుకుంటామో, ఆయన ఓడించి పంపిస్తామని చెప్పినటువంటి వాళ్ళు తొందరగా నామకరణానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా ఎవరైతే వారి అభిమానులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. మరికొకసారి వారు బయట అయ్యండి, పేరు మార్చుకోవడానికి ఎన్ని గంటల ముహూర్తం ఉందో కనుక్కుందాం. ఒకసారి వారు బయట అయ్యండి. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు నా పేరు, పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ముద్రగడ్డ పద్మనాభం గారి పేరు ఇక్కడి నుంచి పద్మనాభం రెడ్డిగా పేరు మారేటువంటి సమీపిస్తుంది. మరికొద్ది సేపట్లో రిజల్ట్స్ పూర్తయిపోతాయి. ఇప్పటికే 800-400 ఓట్ల ఆధిక్యతలో ఉంది. దాదాపు ఆ మెజారిటీ 50,000 ఓట్లు కనుక మెజారిటీ దాటేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓడించి పంపిస్తామని చెప్పినటువంటి ముద్రపడ్డ పద్మనాభం గారు ఓడించి అతను గెలిస్తే కనుక పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకుంటున్నాడు. పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకోవడానికి ఆయన నేమ్ ప్లేట్ తయారు చేయించుకొని, ఆ నేమ్ ప్లేట్కి పూజ చేయించుకొని, దానికి సంబంధించి శాస్త్రోత్తరణ కార్యక్రమాలన్నిటికీ సిద్ధంగా ఉండాలి. పెడితే ఒక 2000 మందికి భోజనాలు కూడా పెట్టించాలి. దాంట్లో ఉప్మా ఉండవద్దని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. ఆయన ఉప్మా పెట్టారని చెప్పను, లేకపోతే ఇంకో పులిహార పెట్టారని చెప్పను, ఇంకో పొంగల పెట్టారని చెప్పను, మళ్ళీ మాకు వాళ్ళు పొంగల్ పెట్టారు, మాకు వాళ్ళు పులిహార పెట్టారు, మాకు ఉప్మా పెట్టారంటే కుదరదు. అందుకని వారి డబ్బులతో వాళ్ళు 2000 మందికి భోజనాలు పెట్టాలని చెప్పని కూడా గౌరవంగా విన్నవించుకుంటున్నాం, సవినయంగా కోరుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆయన అభిమానులు మనం కాదు.